జీహెచ్ఎంసీ చివరి కౌన్సిల్ మీటింగ్ ప్రారంభమైంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన జీహెచ్ఎంసీ చివరి కౌన్సిల్ మీటింగ్ జరుగుతుంది. మరో 10 రోజుల్లో జీహెచ్ఎంసీ పాలక మండలి పదవీ కాలం ముగియనుంది. 2026-27 జీహెచ్ఎంసీ బడ్జెట్ కి జీహెచ్ఎంసీ కౌన్సిల్ ఆమోదం తెలపనుంది. జీహెచ్ఎంసీని ఓఆర్ఆర్ కు విస్తరించిన నేపథ్యంలో 11,460 కోట్లతో జీహెచ్ఎంసీ మెగా బడ్జెట్ ప్రతిపాదించారు. 12 జోన్లు, 60 సర్కిల్స్, 300 వార్డులను దృష్టిలో పెట్టుకుని 2026-27 బడ్జెట్ రూపకల్పన చేశారు. ఫిబ్రవరి 10తో జీహెచ్ఎంసీ పాలక మండలి పదవీ కాలం ముగియనుంది. ఇక జీహెచ్ఎంసీ చివరి కౌన్సిల్ మీటింగ్ అయితే ప్రారంభమైంది. ఈ మీటింగ్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, దాదాపు 10 రోజుల్లోనే జీహెచ్ఎంసీ పాలక మండలి సమావేశం సభ్యుల పదవీ కాలం ముగియున్న నేపథ్యంలో ఆఖరి కౌన్సిల్ మీటింగ్ ఈరోజు జీహెచ్ఎంసీ కార్యాలయంలో కొద్దిసేపు క్రితమే ప్రారంభం కావడం జరిగింది. ఈ కౌన్సిల్ మీటింగ్లో బడ్జెట్ ప్రతిపాదనలు దాదాపు 11,000 పైబడి బడ్జెట్ ప్రతిపాదించడంలో కూడా సమాచారం తెలుస్తుంది. గతంతో పోలిస్తే 9 కోట్లు గతంతో బడ్జెట్ ఇస్తే ఈసారి అదనంగా 2 కోట్లు అదనంగా కేటాయించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో ఓఆర్ఆర్ అవతల పరిధిలో ఉన్నటువంటి కార్పొరేషన్ని, మున్సిపాలిటీలు మొత్తం కూడా జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఇందులో భాగంగానే ఈసారి ఎక్కువగా బడ్జెట్ని కేటాయిస్తారు. ఆ బడ్జెట్ సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈరోజు చర్చ జరిగే అవకాశం ఉంది. దీంతోపాటు ఈరోజు జరిగేటువంటి జీహెచ్ఎంసీ పాలక మండలి సమావేశానికి అటు కార్పొరేటర్లు, జీహెచ్ఎంసీలో ఉన్నటువంటి అన్ని కార్పొరేటర్లతో పాటు మరోవైపు ఎక్స్ అఫీషియో సభ్యులు కూడా ఈరోజు మీటింగ్కి అటెండ్ అయ్యే అవకాశం ఉంది. గతంలోనే చూసాం మనం విభజనకు సంబంధించిన అంశాలపై కూడా పెద్ద ఎత్తున సభలో పాలక మండలి సమావేశంలో పూర్తిగా అటు బీజేపీ నేతలు, బీఆర్ఎస్ నేతల మధ్య, అటు కాంగ్రెస్ నేతల మధ్య పరస్పరం వాగ్వాదం చోటు చేసుకుంది. మేయర్ తీరుపై కొంత ఆగ్రహం కూడా వారు అందరూ కూడా సభ్యులు వ్యక్తం చేశారు, బైకాట్ కూడా చేశారు. ఆ తర్వాత ఈరోజు జరిగేటువంటి పాలక మండలి చివరి సమావేశం కానున్న నేపథ్యంలో ఈరోజు జరిగే అనేక అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. గతంలో జీహెచ్ఎంసీ పరిధిలో చేసినటువంటి కొన్ని పనులకు సంబంధించినటువంటి బిల్స్ పెండింగ్లు కావచ్చు, మరోవైపు కొత్తగా నిర్మించబోయేటువంటి ఈ ఫ్లైఓవర్స్ సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈరోజు జీహెచ్ఎంసీ పాలక మండలి సమావేశంలో చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం. ఇక బీజేపీ నేతలు ఇటీవల కాలంలో చనిపోయినటువంటి వంగా మధుసూదన్ రెడ్డికి ఈరోజు జీహెచ్ఎంసీ కౌన్సిల్ పాలక మండలి సంతాపం తెలియజేసే అవకాశం ఉంది. ఇక బీజేపీ నేతలు బైరాంగూడలో నిర్మించబోయేటువంటి కొత్త ఫ్లైఓవర్కి మధుసూదన్ రెడ్డి పేరు పెట్టాలంటూ కూడా బీజేపీ కార్పొరేటర్లు ప్రతిపాదనను ఈరోజు కౌన్సిల్లో పెట్టే అవకాశం కూడా కనబడుతుంది. మరోవైపు పెండింగ్స్ ఏదైతే పనులు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అన్ని అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే కొత్త కమిషనరేట్లు దాదాపు 4 కమిషనరేట్లకు సంబంధించిన ఏర్పాటుకు సంబంధించిన విషయాలు, మరోవైపు వార్డుల పునర్విభజనకు సంబంధించిన అంశాలపై కూడా ఈరోజు సభలో చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే కౌన్సిల్ సమావేశం అయితే స్టార్ట్ అయింది. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ఈ సమావేశంలో సాయంత్రం వరకు కూడా కొనసాగుతుంది. ఎందుకంటే ఈ బడ్జెట్లో చివరి సమావేశం 2026-2027కు సంబంధించినటువంటి బడ్జెట్ ప్రతిపాదనకు సంబంధించిన అంశాలపై కూడా ఈరోజు కౌన్సిల్లో చర్చిస్తారు. దాదాపు 12 జోన్లు, 60 సర్కిళ్ళు, 300 వార్డుల దృష్టిలో పెట్టుకొని ఈసారి జీహెచ్ఎంసీ 2026-2027 సంబంధించినటువంటి 11,460 కోట్ల మేరకు బడ్జెట్ని కేటాయించారు. గతంతో మనం చూడొచ్చు, గతంలో కేవలం 9,200 కోట్ల బడ్జెట్ కేటాయిస్తే ఈసారి అదనంగా ఎక్కువగా, అంటే గతంతో కంటే ఎక్కువగా 12,000 కోట్లు బడ్జెట్ని, 11,460 కోట్లు, సుమారు 12,000 కోట్ల బడ్జెట్ని ఈసారి జీహెచ్ఎంసీలో ప్రతిపాదించిన పరిస్థితి కనబడుతుంది. దానికి సంబంధించినటువంటి చర్చ కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తారు. ఎందుకంటే గత ఫిబ్రవరి 10 వరకు జీహెచ్ఎంసీ పాలక మండలి సంబంధించినది పదవీ కాలం కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఆ
పదవి కాలం లోపే ఈ కౌన్సిల్ సమావేశం చివరి కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ కౌన్సిల్ సమావేశంలో గతంలో నిర్వహించినటువంటి కొన్ని పనులు పెండింగ్ పనులు కావచ్చు, కొంతమంది నిర్మించబోయేటువంటి ఫ్లైఓవర్స్ జిహెచ్ఎంసీలో నిర్మించబోయేటువంటి ఫ్లైఓవర్స్ సంబంధించిన అంశాలు, అదేవిధంగా ఇటీవల కాలంలో పునర్విభజనకు సంబంధించినటువంటి వార్డుల విభజనకు సంబంధించిన అంశాలపై కూడా ఈరోజు సమావేశంలో చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే మేయర్ గద్వాల విజయలక్ష్మి నేతృత్వంలో సమావేశం అయితే స్టార్ట్ అయిందని చెప్పవచ్చు. శాలిని. రైట్, థ్యాంక్ యూ సునీల్.